నాకు చాలును యేసు, నీవే 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 నాకు చాలును యేసు. కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా, కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా, నా ధనమంతా నీవేసయ్యా, నా ధనమంతా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు.
నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రతి ఒక్కరము మోకాళ్ళ మీదకి వచ్చి, నీవు నాకు చాలు, నా జీవితంలో, నా బ్రతుకులో నన్ను, నా కుటుంబాన్ని నడిపించే దేవుడిగా నువ్వు ఉండు నాయనా. లోకంలో ఏదైనా ఏది లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణి గణపరచండి, మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణి స్తుతించండి. అందరూ అందరూ దేవుని దగ్గర మోకరించి కళ్ళు మూసుకొని నోరు తెరచి 41వ రోజులో కూడా దేవా నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఈరోజు కూడా నేను నీ ప్రజలతో కూర్చునే అవకాశం ఇచ్చావు అని చెప్పి దేవుని సందులో మీరు మనస్ఫూర్తిగా దేవుని మీరు స్తుతించుకోండి. ప్రతి ఒక్కరూ ప్రభువుని మీరు ఆరాధించండి, ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించండి.
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి. భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. నమ్మకమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా స్తోత్రాలు. నీ విశ్వాస్యతను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. 41 రోజులు నీ సన్నిధిలో ఉండే కృప మాకు ఇచ్చినందుకు తండ్రి వందనాలు. నీ ప్రజలు నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నారు. 41 రోజులుగా నీ వాక్యం వింటున్నాం, నిన్ను ప్రార్థిస్తున్నాం. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా యాచనలు, మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా స్తుతులు, మా ఆరాధనలు ఇవన్నీ నువ్వు అందుకుంటున్నావు. మాకు నమ్మకమైన దేవుడిగా, ప్రేమగల దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయము, ఈ యొక్క టైము మీది, ఈ సమయం మీది కనుక మీరు మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. నీ వాక్యం మాకు సంపూర్ణంగా దయచేయండి. వినే చెవులు, గ్రహించే హృదయం, అన్వయించుకునే మనస్సు, అర్థం చేసుకునేటువంటి మనస్సాక్షి మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడండి, మక్కర కొలది మాట్లాడండి, మాకు మేలు చేసి పెట్టండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేని వాక్యాన్ని విందామండి. కొద్దిసేపు మధ్యలో సాకులు డానీ బాబు వాక్యం అందిస్తారు, వాక్యం విందాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. 41వ దినమున ప్రభు సన్నిధిలో మరి సమయాన్ని గడపడానికి, ప్రార్థించడానికి దేవుడు చక్కని సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఈరోజు 41వ దినము. మరొక 9 దినములు దాటితే 50 రోజుల ఉపవాస ప్రార్థన మనం పూర్తి చేసుకుంటాం. అంతవరకు మీరు నమ్మకంగా ప్రభు సన్నిధికి రండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 9-10 వచనాలు. అందరు కలిసి చదువుకుందాం. అయితే కొందరు, అందరు కలిసి చదువుతాం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చును. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి.
మరియు 11వ వచనం కూడా, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికెట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సౌలు పరిచర్య ఎప్పట్లాగానే మరి సువార్తను ప్రకటిస్తూ సౌలు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అద్భుతమైన సువార్త సౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క పట్టణంలో నుండి మరొక పట్టణంలోనికి సౌలు వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా సౌలు వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పట్లాగానే ఆటంకాలు, అవరోధాలు వచ్చాయి. కఠినమైన మనస్సులు వారికి, పౌలుకి, శీలాకు, తిమోతికి ఎదురవుతూ వచ్చారు. వారు దేవుని మార్గాన్ని, రక్షణ మార్గాన్ని ప్రజలందరి ముందు దూషిస్తూ మరి వచ్చినప్పుడు పౌలు ఇంకా ఎఫెసీ పట్టణంలో ఎలా ఉంటే కుదరదు, ఒక ప్రత్యేకమైన పాఠశాలను, ఒక ప్రత్యేకమైన విధానంలో మనము దేవుని యొక్క సువార్తను అందించాలని చెప్పి ఆలోచన కలిగిన వాడే తురన్ను అని ఒక పాఠశాల. ఏ పాఠశాల అండి? తురన్ను అని ఒకని పాఠశాలలో. ఈ తురన్ను ఎవరో మనకు తెలియదు, కానీ కొంతమంది అంటారు ఒక యూదుల రబ్బీ, లేకపోతే మరికొంతమంది అంటారు ఆ ప్రాంతంలో పేరుగాంచిన ఒక గొప్ప వ్యక్తి. మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి ఆ తురన్ను అని ఒకని పాఠశాలలో భక్తులు చెప్తుంది ఏంటంటే అదొక హాల్. దాన్ని అపోస్తలుడైన సౌలు రెంట్కి తీసుకుని ప్రతిదినము ఉదయము 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడున్న శిష్యులతో, అక్కడ చేరిన ప్రజలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ప్రతి దినము, ఏ దినమండి? ప్రతి దినం, నో హాలిడే, ప్రతి దినము 11 నుంచి 3 వరకు మరి ఆ యొక్క ఆసియా ప్రాంతంలో ఉన్న యూదులతో, గ్రీసు దేశస్థుల్లో, ఆ ఆసియా ప్రాంతంలో ఎఫెస్ అనే పట్టణంలో అక్కడ అనేక మందితో సౌలు మరి సువార్తను ప్రకటిస్తున్నాడు. దీని ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. పౌలు ఒక క్రమశిక్షణ, ప్రతి దినము ఎన్ని రోజులు అలాగా 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ప్రతి దినము ఉదయాన్నే 5 నుంచి 6 వరకు 2 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పోనీ 1 సంవత్సరం మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో వేకుజామున లేచి ప్రార్థన చేశారా? అట్లా చేస్తేనే కార్యాలు జరుగుతాయి. 1 दिन 2 दिन 3 दिन, నాకు హిందీ రాదు కానీ కార్యాలు జరగవు. కార్యాలు జరగాలంటే ఒక క్రమశిక్షణ. అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలు ఏం చేస్తుందట? మాటి మాటికి వెళ్ళి ఆయనను అడుగుతూ వస్తాం. గొప్ప కార్యాలు జరగాలంటే మాటి మాటికి వెళ్ళి ప్రభువుని ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూ ఉండాలి. అలా అని చెప్పి ఆయన విననొల్లని దేవుడని కాదు. కొన్ని మనకు క్షేమము కాదనే అవి మన జీవితాల్లో చేయడు. కొన్ని ఆలస్యంగా చేస్తాడు, కొన్ని వద్దు, మనకి అది క్షేమం కాదు, కొన్ని చేస్తాడు వెంటనే. ఇట్ ఈస్ హిజ్ విల్, హిజ్ విష్. అది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. చేయాలనుకున్నవి వెంటనే తప్పనిసరిగా చేస్తాడు. ఆలస్యంగా చేయాలనుకున్నవి ఆలస్యంగానే చేస్తాడు. మనకి క్షేమము కాదు అనుకున్నవి, వద్దు అనుకున్నవి చేయడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు 2 సంవత్సరాలు ప్రతి దినము తురోన్నను ఒక పాఠశాలలో ఏం చేస్తున్నాడో తర్కిస్తూ వచ్చాడు. తద్వారా జరిగిన పరిణామాలు ఏంటి? 10వ వచనం చూడండి. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఎంతో అద్భుతమైన కార్యాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. స్విమ్మింగ్లో దాదాపు 5 గోల్డ్ మెడల్ సాధించిన మైకెల్ ఫెల్ప్స్ అనుకుంటే, లేకపోతే ఫిలిప్స్
పేరు గుర్తులేదు కానీ ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తను ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించకముందు ప్రతిరోజు ఇప్పుడు స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే, ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే, అందులో పార్టిసిపేట్ తెలుగులో ఏమంటారు, ఏకీభవించాలంటే, అందులో పోటీ పడాలంటే ముందు ఈ సహోదరుడు మైకేల్ అనే సహోదరుడు ప్రతిరోజు తన ఇంట్లో ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ చేయాలి. తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒక్కరోజు కూడా తన జీవితంలో ఈరోజు నేను చేయలేనులే, ఈరోజు వద్దులే, ఈరోజు నీరసంగా ఉందిలే, ఈరోజు బలహీనంగా ఉందిలే, ఈరోజు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిలే అని ఒక్కరోజు కూడా అనుకొని మానేసింది లేదట. ఏం మానేసింది లేదు? స్విమ్మింగ్ చేయడం మానేసింది లేదు. ప్రాక్టీస్ చేయడం మానివేసిన పరిస్థితి కానీ అటువంటి రోజు కానీ తన జీవితంలో లేదట. అందుకనే 5 సార్లు వరుసగా ఒలింపిక్స్లో 5 సార్లు 6 సార్లు 5 సార్లు వరుసగా ఒలింపిక్స్లో ఏం సాధించాడు చెప్పండి? గోల్డ్ మెడల్. మనం కూడా దేవుని యొక్క భక్తి విషయాల్లో, ప్రార్థించే విషయంలో, వాక్య పఠన విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, ప్రభు కొరకు జీవించే విషయంలో, ప్రభు కొరకు బ్రతికే విషయంలో, తరచూ సువార్తను ప్రకటించే విషయంలో ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్ లైఫ్ మనం జీవించాలి. అది చాలా అవసరం. డిసిప్లైన్ లైఫ్ జీవించాలి. డిసిప్లైన్తో ప్రతిరోజు వాటర్ తాగి, ప్రతిరోజు మంచి ఆహారాన్ని తీసుకొని, మంచిగా వాకింగ్ చేసుకొని, మంచిగా ఉండేవారి యొక్క ఫిజికల్ ఎపీరియన్స్ కానీ, ఆ యొక్క భౌతిక సంబంధమైన ఆరోగ్యం కానీ చక్కగా అద్భుతంగా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. కానీ ఎవరైతే అప్పుడప్పుడు నీళ్ళు, అప్పుడప్పుడు ఆహారం, టైంకి ఆహారం ఎవరైతే తినరో గ్యాస్ట్రిక్ నొప్పులు వస్తూ ఉంటాయి. వెనక నుంచి వస్తూ ఉంటుంది, పైనుంచి వస్తూ ఉంటుంది, లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ అనేది ఉన్నప్పుడు మన భౌతిక సంబంధమైన జీవితానికి ఎంత మేలు జరుగుతుందో, ఒక క్రమశిక్షణ మన ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా అంతే మేలు జరుగుతుంది. ఈరోజు నుంచి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారా? ఏ నిర్ణయం? ప్రతి దినము, ఏ దినము ప్రార్థించకుండా నేను మంచం మీదకి ఎక్కను. ప్రతి దినము ప్రార్థించకుండా మంచం దిగను. సరే, మంచం దిగిన తర్వాత ప్రార్థించకుండా బయటకు వెళ్ళను. నాకు చదువు వస్తే ప్రతి దినము దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా చదువుతాను. నా దినమును ముగించేటప్పుడు ప్రతి దినము దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా నేనేం చేస్తాను? చదువుతాను. డిసిప్లైన్. ప్రతి దినము నువ్వు దేవుణ్ణి ప్రేమించావనడానికి నిదర్శనాలు ఇవే. ఇంకా చాలా ఉన్నాయి. మన భాగములు ఇవ్వటం, సువార్తలో పాలిభాగస్తులు అవటం, దేవుని యొక్క అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని యొక్క ఆలయంలో కూడుకొని, సమాజంగా కూడుకొని ప్రభుని ఆరాధించటం, ప్రార్థించటం, ఇవన్నీ మన జీవితంలో చాలా అవసరం. ఈరోజు ఒక ప్రశ్న, మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరగాలంటే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడప్పుడు దేవుని వెతకడం కాదు, మన ఎమోషనల్ డౌన్గా ఉన్నప్పుడు దేవుని వెతకడం కాదు, మనకు దుఃఖం వచ్చినప్పుడు దేవుని వెతకడం కాదు. కొన్నిసార్లు కొంతమంది స్టేటస్లు పెడతా ఉంటారు. కొంతమంది అంటే మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్న వారందరి కోసం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వారి కోసం మాట్లాడలేదు. చిన్న బాధ రాగానే వెంటనే ఏం పెడతారు చెప్పండి? స్టేటస్ పెట్టేస్తారు. చిన్న వ్యతిరేకమైన పరిస్థితి రాగానే వెంటనే ఏం పెడతారు చెప్పండి? స్టేటస్ పెట్టేస్తారు. అయితే దేవుడు నీకు ఏదైనా ప్రేరేపించిన, కొన్నిసార్లు నేను పెడతాను వాక్యాలు, కొన్నిసార్లు నేను కూడా పెడతాను. దేవుడు వాక్యాన్ని కానీ, దేవుడి కొటేషన్స్ కానీ నేను నచ్చినప్పుడు అది పెడతాను. అటువంటి పెట్టుకోండి, మంచిది. పాటలు కానీ అటువంటి పెట్టుకోవచ్చు, మంచిది. కానీ మన జీవితంలో మన దేవుని వెతకడం కోసం నేను మాట్లాడుతున్నాను. ఏదో చిన్న బాధ కలిగింది, లేకపోతే సంతోషం కలిగింది, లేకపోతే ఏదో జరిగింది, లేకపోతే ఏదో అయ్యింది. కొన్నిసార్లు వాట్సాప్ స్టేటస్లు చూసుకున్నప్పుడు నేను నవ్వు వస్తూ ఉంటుంది నాకు. అయితే ఏదో జరిగినట్టుందిలే, అయితే ఏదో అయినట్టుందిలే. అందుకే నేను ఎవరి బర్త్డేలకు కానీ, ఎవరి యానివర్సరీలకు కానీ, ఎవరి మరి ఇంకే పరిస్థితులు, నా కుటుంబంలో ఏ పరిస్థితులు అయినా కానీ, నాకున్న మంచి అలవాటు ఏంటంటే ఏది వాట్సాప్ స్టేటస్లో పెట్టను. బర్త్డే జరిగిందా? జరిగింది. నువ్వు కేక్ కట్ చేసావని, మమ్మీకి డాడీకి మొక్కలు తినిపించావని అందరికి తెలియాలా ఏంటి? ఏం పెట్టను, కామ్గా ఉంటాను. మనం కామ్గా ఎంతవరకు అయితే ఉండగలం అంతవరకు ఉండాలి, అదే మంచిది. అయితే మన టాపిక్ వస్తే,
ఇక్కడ సౌలు తన జీవితంలో ప్రతి దినము తురన్ను ఒక పాఠశాలలో చక్కగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, చక్కగా తెలియపరుస్తున్నాడు. అయితే ఈ ప్రతిరోజు తను క్రమశిక్షణగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఏదైతే ఉందో అది అద్భుతమైన కార్యాలు చేసి పెట్టింది. ఏం చేసి పెట్టింది? 11వ వచనం చూద్దాం. 11వ వచనం ఎవరైనా చదువుతారా? ముందు 10వ వచనం చదవండి. ముందు 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. 2 ఏండ్ల వరకు ఇలా చేస్తూ ఉన్నప్పుడు యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ఎవరి వాక్యాన్ని విన్నారట? దేవుని వాక్యం. ఎందుకని? వై ఎందుకంటే సౌలు చెప్తా ఉన్నప్పుడు సౌలు సామాన్యంగా చెప్పట్లేదు దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మ శక్తి చేత చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? వాక్యాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తితో వాక్యాన్ని చెప్పే సేవకులు అరుదు. వారు చెప్తా ఉంటే దేవుని సన్నిధి బలంగా అక్కడ కనబడుతుంది, దేవుడి వెలుగు కనబడుతుంది తప్పనిసరిగా. నేను నా జీవితంలో స్వయంగా చూశాను, ఎవరో జీవితంలో తర్వాత సంగతి. కానీ నా జీవితంలో వర్తమానం చెప్పి నేను క్రిందకి దిగిన తర్వాత ఎంత బలమైన సన్నిధి ఆ రోజు దేవుని ప్రజలు అనుభవించారో, నేను అనుభవించానో నాకు తెలిసినప్పుడు నేను సంతోషిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను, ప్రభునందు సంతోషిస్తూ ఉంటాను. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను గాను, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను కూడా. ఎందుకంటే టుడే ఐ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ మచ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కువ దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోయినా, ఎక్కువ వెలుగు ఈరోజు ప్రకాశించలేదు ప్రభు ప్రజల ఎదుట అని చెప్పి కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను, ఒప్పుకుంటాను, నమ్మకంగా, యథార్థంగా. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే సౌలు లాంటి మహాభక్తుల జీవితాల్లో వెరీ రేర్ డౌన్స్ అనేవి, చాలా రేర్. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా అద్భుతమైన దేవుని ఆత్మచేత నింపబడి వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చిన వారు. అందుకే అన్నాడు సౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ విధంగా ఆనాడు చేసినప్పుడు యూదులు గ్రీసు దేశస్థులు ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినరు, అందరూ విన్నారట. 11వ వచనం కూడా చూద్దాం. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఏం చేయించాడట? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా ఏంటి, ఈ దెయ్యములు వదిలిపోయాయి, రోగాలు విడిచిపోయాయి. ఎలాగా? సౌలు వెళ్ళి ప్రార్థన చేశాడా? డైరెక్ట్గా చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడా? డైరెక్ట్గా ఏమిలే. సౌలు చేతికి తగిలిన, అంతేనా, తన శరీరానికి తగిలిన చేతి గుడ్డలు అంటే ఇంగ్లీష్లో కర్చీఫ్స్ అని ఉంది. కర్చీఫ్ అంటే తెలుసా? ఎంతమంది తెలుసు కర్చీఫ్ అంటే? ఒకసారి చేయతండి. కర్చీఫ్లు, కర్చీఫ్ అంటే తెలుసు కదా ఏంటి? మనకు జలుబు వస్తే బాగా ఉపయోగపడుతుంది. ఈ కర్చీఫ్స్ ఏవైతే ఉన్నాయో సౌలు గారి యొక్క శరీరానికి తగిలిన కర్చీఫ్స్, ఈ కర్చీఫ్స్ తీసుకెళ్ళి రోగాల దగ్గర, రోగస్తుల దగ్గర పెడితే వారి రోగాలు ఏమయ్యాట? వారిని రోగములు వారిని విడిచెను. ఏంటండి, ఎంత ఆత్మశక్త, ఇంత ప్రభావమా? అంత ప్రభావం. అంత మాత్రమే కాదు, ఆ యాప్రాన్స్ అనేవి ఇంగ్లీష్లో నడికట్లు అన్నాడు, తెలుగులో. ఇంగ్లీష్లో యాప్రాన్స్ అంటే పైకోట్లు, పైన వేసుకునే చిన్న జర్కిన్స్ లాంటి కోట్ లాంటివి యూదులు గ్రీసు దేశంలో అప్పుడు వారు వేసుకునే ఆ యొక్క కాలంలో వారు ఉన్నారు. అటువంటి తెచ్చి దెయ్యములు పట్టిన వారి దగ్గర పెట్టినప్పుడు దెయ్యములు కూడా ఏమయ్యాట? వదిలి వెళ్ళిపోయి. ఇంత ప్రభావం, ఇంత ప్రభావంతో ఆనాడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇంకా నమ్మలేని వారు ఎవరుంటారు చెప్పండి? ఇంకా నమ్మలేని వారు ఎవరుంటారు? ఆ దేశము, ఆ పట్టణం, ఆసియా పట్టణం అంతా ఏమైపోయిందట? కదిలిపోయింది. ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్మేది ఎలాగో తెలుసా? కార్యాలు జరిగినప్పుడే. ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలా నమ్ముతారు? కార్యాలు జరిగినప్పుడే. ఒకసారి మాథ్యూ హెన్రీ అనే భక్తుడు అన్నాడు, God was pleased to confirm the teachings of these holy men, that if their hearers do not believe the word, they might believe the works. అంటే మాథ్యూ హెన్రీ ఏమన్నాడంటే, ఈ పౌలు, శీల, బర్నబా వీరి చేత వీరి మాటలు ప్రజలు ఒకవేళ నమ్మకపోతే, వీరి మాటలు నమ్మకపోతే, ఇఫ్ దే డు నాట్ బిలీవ్ దెమ్ బై దేర్ వర్డ్స్, వారి మాటలు, వారి యొక్క సువార్త మాటల ద్వారా ఈ ప్రజలు నమ్మకపోతే దేవుడట
అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి దేవుడు మాటలు నమ్మేటట్లుగా చేశాడట. కొన్నిసార్లు నువ్వు ఎంత చెప్పు, మొత్తం బైబిల్ మొదటి నుంచి ఆఖరి వరకు చెప్పు, మొత్తం ప్రూఫ్స్ చెప్పు, మొత్తం ఇమేజెస్ చూపించెప్పు, మొత్తం వాళ్ళతో వాదించి చెప్పు, యూట్యూబ్లో డిబేట్ల మీద డిబేట్లు పెట్టి చెప్పు, ఎవడు నమ్మడు, ఎవడు మారడు సరిగదా, నష్టం ఎక్కువ. కానీ 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 ఎవడైతే మారలేదో, వాళ్ళ తెల్లుకో, వాళ్ళ చెల్లికో, వాళ్ళ అక్కకో, వాళ్ళ తమ్ముడికో, వాళ్ళ భర్తకో, వారి భార్యకో మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఒక్క మాట ప్రార్థన చేయగానే మరణ పడక నుంచి పైకి దిగ్గులు లేచి కూర్చుంటే ఇప్పుడు ఏమంటాడు? డిబేట్లు ఉంటాయిగా, ఆల్ డిబేట్స్ ఆర్ ఓవర్, డిబేట్స్ అన్ని ఖతం, నేను కూడా యేసుప్రభుని నమ్ముకుంటాను. ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిందే, ప్రభువా మేము పైకి భక్తి కలిగిన వారుగా మా జీవితాలు ఉండకూడదు, లోపల శక్తిని ఆశ్రయించే వారుగా మా బ్రతుకులు ఉండాలి. పైపైన భక్తి, పైపైన మాటలు, పైపైన ప్రవర్తన, పైపైన వేషధారణ మన జీవితాల్లో దూరమగునుగాక. లోతైన భక్తి సారాంశాన్ని కలిగిన భక్తులు, వ్యక్తులు శక్తి కలిగి దేవుని కొరకు బ్రతుకుతారు. అన్నాడు సౌలు, శీల, బర్నబా, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారందరూ అలాగే జీవిస్తూ వచ్చారు. మాటలు చెప్తే ఎవరు నమ్మరు ఈ లోకం. దేవుడు కార్యాలు జరిగితే తప్పనిసరిగా ఏం చేస్తారు? నమ్ముతారు. అందుకే అపొస్తలుల కార్యాలు మీరు ఎప్పుడైనా చదివితే ప్రకటించబడుతున్న కృపావాక్యానికి ఆయన సూచక క్రియల చేత సాక్ష్యం ఇచ్చుచుండెను అనే మాట మనం చూస్తాం అపొస్తలుల కార్యంలో. జరగాలి కార్యాలు. ఈనాడు ఈ పరిచర్య ఈ విధంగా ఉందంటే కేవలం వాక్యం మాత్రమే. గచ్చుపోత లాంటి వాక్యం మాత్రమే ప్రకటించబడుట చేత ఈ పరిచర్య నెలకొల్పబడలేదు. ఈ పరిచర్యలో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. దెయ్యములను వెళ్ళగొట్టాడు, చీకటి కార్యములను వెళ్ళగొట్టాడు, దురాత్మ కార్యాలను వెళ్ళగొట్టాడు, చెడుపు చిల్లంగ శక్తుల చేత అనేక మంది దేవునికి మందిరాలకు వస్తుంటే ప్రజలు భయపడేవారు, వారిని విడుదల చేశాడు ఈ పరిచర్యలో. క్యాన్సర్లో ఉన్నవారు స్వస్థపరచబడుతూ వచ్చారు. అయితే అందరూ ఒకే విధంగా వాడబడలేరు. భక్తుడు దేవుడు అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం. అందుకంటాడు కదా, కొందరు అపోస్తలులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు ఉపదేశాలు గాను, కొందరు అద్భుతాలు చేయవారిని గాను, కొందరు స్వస్థపరచువారు గాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడు వారిని దీవిస్తూ వచ్చాడు. నాకైతే నేను అనుకుంటాను వాక్య పరిచయం చేసి కృప ఇచ్చాడేమో దేవుడు నాకు. వాక్య పరిచయం చేసే కృప, వాక్యమును చక్కగా అర్థమయ్యే రీతిగా చెప్పే కృప నాకు ఇచ్చాడేమో అనుకుంటాను. అంత మాత్రమే కదా, కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేయడం కూడా నేను స్వయంగా స్పష్టంగా చూశాను. కొన్ని రోజుల క్రితం జైసన్ అనగా మన సంఘానికి వచ్చి మానేసిన సాయిబాబు గారు అని ఒక బాలాజనగర్లో ఒక వ్యక్తి ఇప్పటికీ చచ్చిపోయి సమాధిలో ఆల్రెడీ ఉండి 20 రోజులు అవ్వాలి. కానీ జరిగిన విషయం ఏంటి చెప్పనా ఆయన బ్రతికి సజీవుడిగా ఉండి ఈరోజే ఆ డాక్టర్ గారు స్టంట్ వేశారు. 2 బ్లాక్లు ఉన్నాయట గుండెల్లో, 2 బ్లాక్స్ ఉన్నాయట. ఆ 2 బ్లాక్స్ స్టంట్ వేయగానే 2 బ్లాక్స్ క్లియర్ అయిపోయాయి. ఆయన బయటికి క్షేమంగా వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు నేను భారంతో పిఎంపాలలో ఉన్నా నాకు ఇప్పటికీ బాగా గుర్తు, దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఇలా నేను ఆల్రెడీ ప్రార్థన చేసుకుని పడుకునిపోయాం. నా భార్య అప్పటికి నిద్రలోకి వెళ్ళిపోయింది. నేను కూడా పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈలోగా ఒక ఫోన్ వచ్చింది. ఎవరి నుంచో ఫోన్ వచ్చింది నాకు గుర్తులేదు, కానీ నాన్నగారి నుంచి లేకపోతే జాన్ బాబు నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమని వచ్చిందంటే, సాయిబాబు అనే వ్యక్తికి బాగాలేదు, లోపల తీసుకెళ్తున్నారు, పరిస్థితి విషమంగా ఉంది, చనిపోయే పరిస్థితి, డాక్టర్లు తీసుకెళ్ళిపోమంటున్నారు ఇంటికి, నో ఛాన్స్ అంటున్నారు. మనసు చెప్తుంది పడుకోలే, ఇంకెందుకు ఏం ప్రార్థన చేస్తావు, ఆయన బ్రతికినంత కాలం మరి అలా బ్రతికాడు అని మనసు చెప్తుంది. ఆత్మ చెప్తుంది లేచి ప్రార్థన చేయి. లేచి ప్రార్థన చేస్తాను మోకాళ్ళ మీదకి వచ్చి. మీరు చెప్తే నమ్మరు, వెక్కి ఏడ్చి ప్రార్థన చేశాను. ఆయన ఒక్కడి కోసం కాదు, నరకంలోకి వెళ్ళిపోతున్న అనేక మంది ప్రజలు, ప్రభా అనేక మంది వెళ్ళిపోతున్నారే, ప్లీజ్ అయ్యా. ఆ రోజు ఎలా ప్రార్థన చేశాను, నేను కాదు ప్రార్థన చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేశాడు. డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పి ఆ రోజు కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేసుకున్నాడట.
ఆయన ఈరోజు మరణ పడక మీద నుంచి దేవుడు ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. మరణమును తప్పించుట యెహోవా వశము. శక్తి చేత దేవుని వాక్యం అందించబడాలి. వృత్తి వాక్యమే కాదు, ఈ వాక్యం పట్టుకొని, ఈ వాక్యాన్ని పట్టుకొని, ఈ వాక్యంలో ఏవో ఉన్న సంగతులన్నీ ఎక్కడో మాటలు అక్కడ మాటలు అవి చెప్పి ఇవి చెప్పి ఈ వాక్యంనే గొప్ప చేస్తే ఏం ప్రయోజనం? శక్తి లేని వాక్యం ఏం ప్రయోజనం? శక్తి లేని సేవా పరిచయం ఏం ప్రయోజనం? చాలామంది వాక్యం 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 వాక్యం, ఎంతసేపు వాక్యమే. వాక్యం చెప్పడం నేను తప్పనట్లేదు, ఉత్తి వాక్యమే ఉండి వాక్యం వెనకాల శక్తి లేకపోతే ఎందుకు ఆ వాక్యం? మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలమని చెప్పుకొని, విశ్వాసమని చెప్పుకొని, ప్రార్థిస్తున్న వారమని చెప్పుకొని, భక్తి కలిగిన వారమని చెప్పుకొని, మన మాటలో మన యొక్క ప్రవర్తనలో మనం ప్రార్థిస్తూ ఉండగా శక్తి లేకపోతే ఎందుకు? శక్తి కలిగి ఉండాలా? శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి కలిగి ఉండాలంటే ఒకటి పరిశుద్ధాత్ముడు మనలో నిలువెల్లా ఉండాలి. అప్పుడే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతూ ఉండాలి. అప్పుడే కదా ప్రజలు అనేక మంది నువ్వు త్రెప్పగలవు, అనేక మంది అప్పుడే కదా ప్రభు సన్నిధికి రాగలరు. నువ్వు ఎంత గొప్ప సత్యాలు, వాక్య సత్యాలు, ఎంత గొప్ప సత్యాలు వివరించి చెప్పినా ఎవరు మారరు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని చేత? దేవుని ఆత్మ చేత కార్యాలు. ఈరోజు నుంచి అడిగిన ప్రభు, నన్ను నీ ఆత్మ చేత నింపయ్యా, నన్ను నీ బలము చేత నింపయ్యా, నన్ను నీ శక్తి చేత నింపయ్యా, నన్ను నీ కృప చేత నింపయ్యా. నా శక్తి, నా జ్ఞానం, నా బలం, నా వాగ్దాటి, నా ప్రార్థన ఇది కాదు నన్ను నడిపించేది. నీ కృప, నీ బలము, నీ ఆత్మశక్తి, నీ నడిపింపు నాకు కావాలయ్యా. నేను అనేకుల దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారు విడుదల పొందాలి ప్రభా, వారు మందిరానికి రావాలి ప్రభా, అనేకులు రక్షించబడాలి నాయనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. ఇది చాలా అవసరం మనకి జీవితాల్లో. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే, యేసు ప్రభువారి పరిచయం కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం మనం చూస్తే, చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిన. అవునా, ఇంతేనా ఇక్కడ జరిగిన సంగతి? అంతేనా? యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు, సీమోను అదేవిధంగా ఆంద్రేయ అనగా పేతురు, ఆంద్రేయ ఏం చేస్తున్నారట? అక్కడ సముద్రంలో ఏం చేస్తున్నారండి? వలలు వేస్తున్నారట. వారు ఎవరట? జాలర్లట. అలాగ జాలర్లుగా ఉండి వలలు వేస్తా ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చారట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఎలా చేస్తాను? మనుషుల పట్టు. ఏంటి ఇలా చెప్పగానే వచ్చేస్తారు ఎవరన్నా? ఏది మనం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి యేసుప్రభు వెంబడి రండి, యేసుప్రభు వెంబడి రండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని గొప్పగా దీవిస్తారంటే వచ్చేస్తారు ఎవరన్నా? ఎవరు రారు. అక్కడ ఒక అద్భుతమైన విషయం, ఇంపార్టెంట్ విషయం మిస్ అయింది. లోకసు వార్త చూడండి. లోకసు వార్త ఊరకనే వచ్చేసారు వారు. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏం జరిగింది మనందరూ తెలిసిన విషయమే, కానీ మీకు చెప్తాను. లోకసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు అందరు కలిసి చూద్దాం గంభీరంగా. లూక్ గాస్పెల్ చాప్టర్ 5 వెర్స్ 2 to 11 అందరు కలిసి చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరు కలిసి. ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరు. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి, చూద్దాం అందరు కలిసి ఉందాం. కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? అక్కడ ఏముంది? ఎక్కడ మత్తయి సువార్తలో ఏముంది? వారు వలలు వేస్తున్నారు. వెంటనే యేసుప్రభు వారు ఏమన్నారు? నా వెంబడి రండి, మనుషుల పట్టు జాలలుగా చేస్తారు. ఎక్కడేముంది? అలా ఉందా? వారు వలలు వేస్తున్నారు. అప్పుడు అటువంటి సమయంలో, అయ్యా నీ పడవ కొంచెం దగ్గర తీసుకుంటారండి, మేము పడవలో కూర్చొని ప్రజలకందరికి ఏం చేస్తాను? వాక్యాన్ని బోధిస్తాను అన్నాడు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాడు, ఏమని అన్నాడు ప్రభువారు? నా వెంబడి రండి అనలేదు. వెంటనే నా వెంబడి రండి, మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అనలేదు. మీ యొక్క పడవను ఏం చేయండి? మీరు లోతుకు నడిపించి. చూద్దాం
4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను మీ మాట చెప్పిన వలలు వేతువని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. ఎన్ని దోణులట? చేపలు. అప్పటి వరకు చేపలు పడలేదు రాత్రంతా. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ఏమన్నారు? దోణులో ఏం చేయమన్నారు? దోణను లోతుకు నడిపించు. దోణను లోతుకు నడిపి, అయ్యా రాత్రంతా మేము ఏం చేస్తాం? ఇక్కడే చేపలు పట్టాం. ఇప్పుడు నువ్వు చెప్తే అయిపోతా, సరే నీ మాట ప్రకారం వెళ్తామని చెప్పి వెళ్ళారు. వెళ్ళగానే వల వేశారు. వల వేస్తే ఏమవుతుంది? వల ఏమవుతుందట? పిగిలిపోయేంతగా చేపలు పట్టాయట. చేపలు పడితే ఆ చేపలు దోణులు నింపారట. ఎన్ని దోణులు నింపబడ్డాయి? 2 దోణులు నింపారట. చూడండి, తర్వాత చూద్దాం. ఎక్కడ ఎన్నో వచ్చినాం? అది 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, చూడండి ఇప్పుడు పేతురుకి అర్థమైపోయింది, బాబు ఇతను ఎవడో సామాన్యుడు కాదు, ఈయన యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపమ్ము, నేను ఏమన్నా చెప్పాడా ప్రభు? నువ్వు పాపవి, నువ్వు ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు ఇది నువ్వు అదే నేను చెప్పాడు ప్రభు. ఒక్క అద్భుతం జరిగిందంతే అక్కడ. ఏమైంది అక్కడ? పేతురు ఏమయ్యాడు? మోకాళ్ళ మీదకి పడ్డాడు. మోకాళ్ళ మీద పడ్డమే కాదు, చివరికి తిరగవేసి సిలువ వేసి తన ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించాడు. దేవుని వాక్యం ఎంత విలువైందో, దేవుని వాక్యము నిర్ధారణ చేసే అద్భుతము కూడా అంతే విలువైంది. అది దేవుడు చేసేది, మనుషులు చేసేది కాదు. దేవుడు చేసే కార్యాలు అంత గంభీరమైనవి. ఆశ్చర్యములు నీ కార్యములని దేవుని మాట ఉంది కదా. ఇంకా 9వ వచనం మనం చూస్తే, ఏలనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ ఏమయ్యారట? ఇప్పుడు 10వ వచనం అందరూ కలిసి చూద్దాం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును ఏమయ్యారట? విస్మయం ఉంది. అది ఇప్పుడు చూడండి. అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పిన. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను ఎప్పుడు వెంబడించారు? వెన్ ఎ మిరకల్ హస్ హ్యాపెండ్. మిరకల్ జరిగింది. ఒక మిరకల్ జరిగినప్పుడు వారు, మాకు ఇంక దోణలు వద్దయ్యా, ఈ వలలు వద్దయ్యా, ఈ చేపలు వద్దయ్యా, ఒక్క మాట చెప్తే ఇవన్నీ మా దగ్గరికి వస్తే, అంటే నువ్వు ఉంటే మా జీవితంలో ఏదైనా మాకు సాధ్యమే, కాబట్టి మేము వీటి వెంట కాదు, ఇక మా బ్రతుకులో మేము ఎవరు వెంట ఉంటాం? నీ వెంట ఉంటాం. అయితే ఎంత అద్భుతాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు అద్భుతం జరుగుతుంది, మంచిదే, మన మేలు కొరకే, ఎస్ కరెక్టే, దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ఎస్ కరెక్టే, మనం భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి చాలా అది ఉపయోగపడుతుంది, కరెక్టే. కానీ ఎంత అద్భుతాలు జరిగిన తర్వాత కూడా వారు ప్రభు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? మరలా అదే చేపలు పట్టడానికి. కానీ మరలా మరొకసారి యేసు ప్రభు వారు తన మాటల చేత ఏం చేస్తూ వచ్చారు? వారిని బలపరుస్తూ ఆదరిస్తూ వచ్చారు. అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్యకారాలు జరిగినప్పుడు దేవుడు నమ్మదగిన వాడని మనం గుర్తెరిగి మనం ఆయన మార్గాల్లో సాగాలి. కొన్నిసార్లు మనం బలహీనలు కాబట్టి, పేతురు లాంటి యోహాను లాంటి వారు బలహీనలు, వారు ఎంతో గొప్పవారు, కానీ బలహీనలు అయిపోయి తప్పిపోయారు. మనం కూడా కొన్నిసార్లు తప్పిపోతాం. అప్పుడు వాక్యం ద్వారా సరిచేయబడుతుంది మన జీవితం, వాక్యం ద్వారా సరిచేయబడుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు నా వెంబడి రండి మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని దేవుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. డైరెక్ట్గా ఈ మాట చెప్పారా? డైరెక్ట్గా చెప్పగానే వచ్చేసారా? అక్కడ ఏం జరిగింది? మధ్యలో ఒక అద్భుతం జరిగింది. చేపలు 2 దోణులు నింపబడే చేపలు పడ్డాయి. అప్పుడు వారంతకు వారయ్యా నీ వెనకాల మేము వచ్చేస్తామన్నారు. ఈనాడు కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరగాలి, మన పట్టణాల్లో అద్భుతాలు జరగాలి, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య క్రియలు జరగాలి, రక్షణ కార్యాలు జరగాలి, త్రాగుబోతులు మారాలి, తిరుగుబోతులు మారాలి, వ్యసనాలు కలిగిన వారు మారాలి, దెయ్యముల చేత పీడింపబడుతున్న వారు మారాలి, రోగాలు స్వస్థపరచబడాలి. ఎలా సాధ్యం? నా వల్ల సాధ్యం కాదు, మీ వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్ల సమస్తం సాధ్యం. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇంకా మనం చూస్తే ప్రభువారి పరిచర్య మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా, ఏ దేశమంతా వ్యాపించిందట?
ఏం చేశారని ఆయన సువార్త ప్రకటించి ప్రతి వ్యాధి ప్రతి రోగాన్ని ఏం చేస్తూ వచ్చాడట? స్వస్థపరుస్తూ వచ్చినప్పుడు సిరియా దేశం అంతటా ఎవరో యేసుప్రభు అట, మెస్సయ్యట, రాజట, ప్రభువట, స్వస్థపరుస్తున్నట, కార్యాలు చేస్తున్నట్టు అని చెప్పి ప్రజలు ఆయన వెనకాల సమూహములు ఏమైనా ఆయన వెనకాల వచ్చేసారు. అయితే ఇందులో కేవలం అద్భుతాల కొరకు వచ్చిన వారు ఉన్నారు, కాదనట్లేదు. రొట్టెల కొరకు కూడా వచ్చిన వారు ఉన్నారు. ప్రభువే చెప్తాడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, రొట్టెల కొరకు వచ్చిన వారు, అద్భుతాల కొరకు వచ్చిన వారు ఉన్నారు. కానీ ఆ గుంపులోనే కొంతమంది ప్రభు కొరకు ఏమయ్యారు? నిలబడ్డారు. అయితే ఈ దేవుడు గొప్పవాడన్న సంగతి మాత్రం అందరికీ మాత్రం బాగా రుజువైంది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి. ఏంటంట? ఒక అమ్మాయి ఏమైందట? చనిపోయింది. ఇప్పుడు అమ్మాయి చనిపోతే పేతురు జీవితంలో కానీ పౌలు జీవితంలో కానీ వారు చనిపోయిన వారిని కూడా ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? ఇప్పుడైతే చనిపోయిన వారిని లేపేవారు బహుశా నాకు తెలిసి ఎవరు లేరు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి దినాల్లో చనిపోయిన వారిని సైతం యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చారు? పేతురు పౌలు వారు ఏం చేస్తూ వచ్చారు? పైకి లేవనెత్తు వచ్చారు. ఇప్పుడు లేవనెత్తు వచ్చినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. 25వ వచనం. జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే, ఏంటండి ఎంతకన్నా విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకోగానే యేసుప్రభు వారు ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకొనగానే ఏమేదట? చిన్నది లేచిందా? ఎవరు లేచారు? పండుకున్న వాళ్ళు ఎవరో చేయేస్తే చచ్చిపోయిన ఆమె ఏమైందట? పైకి లేచింది. ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చింది చూడండి. ఈ సమాచారము ఆ దేశం అంతటా ఏమైందట? వ్యాపించారు. ఎంత అద్భుతమైన కార్యాలు అన్నాడు దేవుడు జరిగిస్తూ వచ్చాడో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఇది ఇంకా దారుణం, ఇది ఇంకా చాలా దారుణం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంకా 12వ అధ్యాయం, అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయం మనం వస్తే 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం చూడండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా దేనికి వచ్చారట? వీళ్ళందరూ లాజరును చూడడానికి వచ్చారట. 4 దినముల తర్వాత తిరిగి లేపబడిన లాజరును చూడడానికి వచ్చారట. యేసు ప్రభు వారిని కూడా చూడడానికి వచ్చారట. అక్కడ అంత గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. అందుకే అనేక మంది గ్రీసు దేశస్తులు, అన్ని జనులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క కాలంలో వారు విశ్వసిస్తూ వచ్చారు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్ప కార్యములు చేయవాడు. మనము ఆయనను ప్రతి దినము వెతికితే, మనం ఆయన కొరకు ప్రతి దినము బ్రతికితే, మనం ఆయనను అనుసరిస్తే, ఆయన చిత్తాన్ని చేయవారమైతే, ఆయన కొరకు బ్రతుకువారమైతే, మన జీవితాల్లో దేవుడు తన నామ మహిమార్థమే, ఎవరి మహిమార్థమే? తన నామ మహిమార్థమే. మన గొప్పల కొరకు కాదు దేవుడు మహిమ కార్యాలు చేసేది, ఆయన మహిమార్థమే. ఎవరి మహిమార్థమే చెప్పండి? ఆయన మహిమార్థమే. దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే ఒక డిసిప్లైన్, ప్రతి దినము అన్నాడు సౌలు తురన్న అని ఒక పాఠశాలలో ప్రతి దినము కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ, డిస్కస్ చేస్తూ, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి దినము చేసిన ఈ అభిషేకం ప్రతిరోజు మంట పెరుగుతుంది, మంట పెరుగుతుంది, మంట పెరుగుతుంది, మంట పెరుగుతుంది, మంట పెరుగుతుంది. అంతే
ఆసియా పట్టణం అంతా కదిలిపోయి ఎవరి దగ్గరికి వచ్చింది? క్రీస్తు ప్రభువారి పాదముల దగ్గరికి వచ్చింది సౌలు ద్వారా. సౌలు ఒక సాధనం. నీ ద్వారా నా ద్వారా కూడా పట్టణం అంతా కదిలి ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. నీ కుటుంబం ప్రభు దగ్గరికి రావాలి. నీ కొలీగ్స్ ప్రభు దగ్గరికి రావాలి. నీ వీధిలో ఉన్నవారు ప్రభు దగ్గరికి రావాలి. నీ కుటుంబ సభ్యులు ప్రభు దగ్గరికి రావాలి. నీ ఫ్రెండ్స్ ప్రభు దగ్గరికి రావాలి. శక్తిమంతుని క్రైస్తవుడిగా ఉంటావా? శక్తి లేని క్రైస్తవుడిగా ఉంటావా? భక్తి కలిగిన క్రైస్తవుడిగా ఉంటావా? భక్తి లేని క్రైస్తవుడిగా ఉంటావా? నిర్ణయించుకో. ప్రభు సన్నిధిలో అడుగు, దేవా దేవా, అనుదినం నీతో బ్రతికే జీవితం, అనుదినం నిన్ను అనుసరించే జీవితం, అనుదినం నీకు ప్రార్థించే జీవితం, అటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలి. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం నీవు నేను కలిగిన ప్రతి దినము, ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొన్న ప్రతి దినము క్రమశిక్షణతో వాక్యాన్ని ప్రార్థనలు చేసుకోవటం, ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పంపులు పొందటం చాలా అవసరం. ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి మనం ప్రభులో ముందుకు వెళ్తూ ఉంటామో దేవుడు మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు తప్పనిసరిగా జరిగిస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చిన కాక ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. అందరం తల్ల ఉంచుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలి. ప్రతి ఒక్కరు ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. దేవా, మా జీవితాల్లో నువ్వు గొప్ప శక్తివంతమైన కార్యాలు చేయాలంటే మా జీవితాల్లో క్రమశిక్షణ ప్రతి దినము. ఆనాడు సౌలు తొర్ను పాఠశాలలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా బ్రతుకుచున్నాడు. ఒకరోజు ప్రార్థిస్తాం, మరొక రోజు ప్రార్థించు.